There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the ceiling above. Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యథాప్రకారంగా దేవుడు మనతో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లుల ద్వారా అనేకమైనటువంటి మన ప్రార్థన గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినమందు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter 18th verse. And immediately there fell down from his eyes as it has been scales, and he received sight forthwith and arose and was baptized. May the Lord bless this word. అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనము చూస్తున్నాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం కానీ చూసినట్లయితే 1వ వచనం నుంచి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని నెల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సంఘంలో ఉన్నటువంటి ప్రభు యొక్క శిష్యులను బెదిరించటము, అలాగే హత్య చేయటము, అదే తన యొక్క పని అయినట్లుగా, అదే తన ప్రాణాధారమైనట్లుగా సౌలు అనేటువంటి యువకుడు చాలా భయంకరంగా సంఘాన్ని హింసించినటువంటి రోజులు అవి. ఆ సమయంలో అనుకుంటున్నాడు ఇంకా అందరినీ కూడా మార్గం ఉన్నటువంటి వారందరూ కూడా పట్టుకొని వారిని యెరూషలేముకు తీసుకుని రావడానికి అధికారుల దగ్గర నుంచి తను ఒక రికమెండేషన్ లెటర్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఆశించుంటున్నాడు. అయితే అప్పుడు దేవుడు అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చూసినట్లయితే అతడి ప్రయాణమై దమస్కుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఒక వెలుగు ప్రకాశించి ఆ యొక్క వ్యక్తిని అక్కడ దర్శించినట్లుగా చూస్తున్నాము. అతని చుట్టూ ప్రకాశించింది వెలుగు. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించున్నావు తనతో ఒక స్వరం పలుకుట వినను. అతను నేల మీద పడిపోయినప్పుడు ఒక స్వరం అతనితో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు, మీరెవరు అని అడగాన నువ్వు హింసించుచున్నటువంటి యేసును అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు సౌలు జీవితాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. అతను ఎంతగానో దేవుని యొక్క బిడ్డలను భయంకరంగా వేధిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు అతన్ని దర్శించి అతని జీవితాన్ని మార్చడానికి దేవుడు అననీయ అనేటువంటి వ్యక్తిని అక్కడ ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నువ్వు వెళ్ళి అననీయ కలవమని చెప్పినప్పుడు అననీయ దగ్గరికి సౌలు పంపబడినప్పుడు సౌలు కోసం అననీయ ప్రార్థన చేశాడు. అలానే మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 9వ అధ్యాయము 17వ వచనంగా చూసినట్లయితే అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొనెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఆ దినము నుండి దేవుడు సౌలును పౌలుగా మార్చి ఆయన గొప్ప అపోస్తలుడిగా దేవుడు మార్చినట్టుగా మనం చూసినాం. ఆ తర్వాత సౌలు అనేక మందికి సువార్తను ప్రకటించాడు, అనేక సంఘములను ఆయన కట్టించాడు, అనేకమైనటువంటి వ్యక్తులను తన యొక్క శిష్యులుగా చేసుకున్నట్లుగా మనకు తెలుసు. క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తర్వాత పౌలు అనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చెరసాలలో ఉండి కూడా అనేకమైనటువంటి పత్రికలు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ
అననీయాన్ని ప్రార్థించడానికి దేవుడు వాడుకున్నాడు. మరి సౌలు భయంకరమైన వ్యక్తి. సౌలు ఎటువంటి వాడు అననీయకు తెలుసు. అప్పుడు కూడా మరి దేవునితో అంటున్నాడు, అయ్యా మరి అతడు మరి సంఘాన్ని ఎంతగానో భయంకరంగా పాడు చేసినటువంటి వ్యక్తి కదా, మరి అతనికి నేనేం ప్రార్థన చేయాలి అని ఒకవేళ అడుగుండొచ్చేమో. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు నేను చెప్పింది చెయ్యి, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నేను అతన్ని బాగా వాడుకోబోతున్నాను దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చూడండి, అననీయ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి పౌలు తల మీద చేతుల ప్రార్థించగా మరి అతను దృష్టి పొందినట్లుగా చూస్తున్నాం. అలానే మరి వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. అలాగే బాప్టిజం కూడా తీసుకున్నట్లుగా మనం చూసినప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి వ్రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడను. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు యేసయ్య. ప్రభా, నీ వాక్యం ఎంతో శక్తి కలవనిది, నీ వాక్యం ఎంతో బలమైనది యేసయ్య. ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మమ్ములను బలపరచుచున్నటువంటి విధానమును బట్టి నా తండ్రి నీకే స్తోత్రమును వందనం చెల్లించుకుంటున్నాం దేవా. సంఘమును ప్రభా పాడు చేసినటువంటి వ్యక్తి, సంఘమునకు మరి భయంకరమైనటువంటి మరి కలతలను తీసుకున్నటువంటి వ్యక్తిని సౌలుని ప్రభను అతను వెనుకున్నటువంటి దేవుడు యేసయ్య. అననీయ ప్రార్థించగా మరి సౌలు తన యొక్క మరి కన్నుల నుంచి అడగ పొరలు రాలిపోయినాయి. తన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందుకున్నాడు. ఆ తర్వాత మరి నీకు గొప్ప అపోస్తలుగా మారినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అవును యేసయ్య. ప్రభువు నాయన, ఆ విధంగా ప్రార్థించేటువంటి కృపను మీరు మా అందరికీ కూడా అనుగ్రహించవలసిన వేడుకొంచున్నాం తండ్రి. సౌలును మార్చినటువంటి దేవుడు ప్రభు నా తండ్రి, నువ్వు ప్రతి ఒక్కరు కూడా మార్చేటువంటి దేవుడు అని యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనములు చెల్లించుకొనచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.